అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి జూలై 16, 17, 18, 19వ తేదీలలో అసలు మీ జాతకంలో ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ జీవితం ఒక ఊహించినటువంటి మలుపు తిప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి సమయంగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆత్మ మిమ్మల్ని కలవాలని అనుకుంటుంది. ఈ మాటలు విని మీరు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దీని వెనక ఉన్నటువంటి అసలు నిజం తెలుసుకున్న తర్వాత మీరు అమితమైన ఆనందాన్ని తప్పకుండా గురవుతారు. అసలు ఆ ఆత్మ ఏమిటి? ఆ ఆత్మ మిమ్మల్ని కలవటం ఏమిటి? అసలు ఎవరి ఆత్మ మా జీవితంలోకి ఎందుకు వస్తుంది? దీంతో పాటే మీ వెంటే ఉంటూ మీతో తీపిగా మాట్లాడుతూ మీ వెనక కోతులు తవ్వుతున్నటువంటి ఒక రహస్య శత్రువు ఎవరు అనేది ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఊహించని అద్భుతాలు, అలాగే మీరు వినబోయే శుభవార్తలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా తెలుసుకుందాం. అయితే ప్రతిరోజు మీకు ఒక విషయం తెలుసా? ఒక ఆత్మ మీ ఇంటికి వస్తుంది, కానీ మీకు ఆ విషయం అసలు తెలియటమే లేదు. అసలు ఆత్మ మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటుంది? ఈ రోజు ఆత్మకు మీకు ఉన్నటువంటి లోతైనటువంటి బంధం ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు అన్ని కూడా ఈ రోజున పూర్తిగా తొలగిపోతాయి. సాధారణంగా చాలా మంది ఎన్నో పూజలు వ్రతాలు చేసినా దైవానుగ్రహం అంత త్వరగా దక్కదు. ఎలాంటి శక్తులు అంత సులభంగా మనతో కనెక్ట్ అవ్వవు. కానీ ఈ ఆత్మ ఎలాంటి ప్రయత్నం లేకుండానే మనల్ని ఎందుకు కలవాలనుకుంటుంది? దీని వలన మీకేదైనా ప్రమాదం ఉందా అని అంటే అస్సలు ఉండదు. మీరెంతో కష్టపడే స్వభావం కలిగిన వారు. ఈ మంచి పనుల వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఏ మనుషుల వలనైతే మీకు ప్రమాదం అనిపిస్తుందో వాళ్ళ నుంచి మీకు సహాయం అందబోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది నిజంగా జరగబోతుందండి. మీరు జీవితంలోకి పైకి ఎదగటం అనేది ఖాయం. మీకు అన్ని రకాలుగా సుఖ సంతోషాలు లభిస్తాయి. చెప్పాలంటే ఈ సంవత్సరం మీరు ఆశించినటువంటి ఫలితాలు ఎక్కడా కూడా పెద్దగా కనిపించడం లేదు. మీరు కోరినటువంటి కోరికల పట్ల నిరాశే. అలాగే మీరు అనుకున్న పనుల్లో ఏ పని అనుకున్నా సరే ఆ పని మరింత రెట్టింపు అవటం, ఆ పనుల వలన మరింత ఎక్కువగా చికాకులు తలనొప్పులు తప్ప దాని వలన మీకు ఒరిగింది ఏదీ లేదు. అయితే మీకు ఒక ఆత్మతో మాత్రం నేరుగా బంధం ఏర్పడబోతుంది. బంధాలనేవి ఎప్పటికీ మరణించవు. మనుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినా ఆ బంధం అలాగే ఉంటుంది. అయితే ఆ ఆత్మ ఎవరో కాదు, మీ పూర్వజన్మ తోడు, అంటే పూర్వజన్మ స్నేహితుడు లేదంటే స్నేహితురాలు మరలా కలవటం అనేది ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. ఇప్పుడు మీకు దీని గురించి ఏదీ తెలియదు కాబట్టి బహుశా మీరు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా వినటానికైతే ప్రయత్నించండి. అయితే ఈ ఆత్మ వలన మీ జీవితం ఎలా మారబోతుంది? దైవానుగ్రహం మీకు ఏ విధంగా లభించబోతుంది అనే విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీకోసం ఒక దేవత కూడా మీ పక్కనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఆ దేవత ఎవరు? మీ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు తెలుసుకున్నటువంటి ప్రయోగం చేయాలి. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడిని కించపరచకూడదు. భగవంతుడి పట్ల ఎంతో ప్రేమ గౌరవంతో ఉండాలి. మీ ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా సరే ఆ భగవంతుడు మనస్తాపానికి గురవుతాడు అని తెలుసుకోండి. నిజమైనటువంటి స్నేహితులు ఎప్పుడు ఒకరిపైన ఒకరు కోపగించుకోరు. అదే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుడు కూడా ఒక నిజమైనటువంటి స్నేహితుల్లా మనకు సహాయం చేయటానికి మన వెంటే ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు అనే సంగతిని మనం పూర్తిగా ఈ మధ్యకాలంలో మర్చిపోతున్నామనే చెప్పుకోవాలి. దైవిక శక్తులు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి, కానీ మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. కొన్ని విషయాలలో మనం ఏదైనా తప్పు చేసినా సరే, తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నా సరే, లేదంటే ఈ రోజు మనం చేయకుండా ఉంటేనే మంచిది అనే ఆలోచన మనకు తట్టిన ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలా విశేషమే. అంటే భగవంతుడి యొక్క శక్తులు మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. దానికి కారణం. అందుకే ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా భగవంతుని నొప్పించేటటువంటి పనులు కాని మాటలు కాని మాట్లాడకూడదు. భగవంతుడి పట్ల ఎప్పుడూ కూడా భక్తితో కృతజ్ఞతా పూర్వకంగానే ఉండాలి. మన ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చినా సరే భగవంతుడు తప్పకుండా మనస్తాపానికి గురవుతాడు. నిజానికి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ కూడా మన పైన కోపడడు. అలాగే భగవంతుడు కూడా ఒక నిజమైన మిత్రుల్లా మనకు సహాయం చేయటానికి మన వెంట నడుస్తూనే ఉంటాడు. ఈ విషయాలు వినటానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ దీన్ని మీరు అస్సలు తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే
ఈ విషయాలు నమ్మకుండా ఏదైతే పరిహాసం చేస్తారో వారు తమ చేతులతో వారి దురదృష్టాన్ని కొని తెచ్చుకున్న వారవుతారు. అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ వీడియోని మధ్యలోనే విడిచిపెట్టవద్దు. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నప్పుడే కదా మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మీకు కలుగుతుంది. అలాగే ఆ భగవంతుడు ఎవరికి కూడా ఆలస్యం అనేది చేయడు. ఒకవేళ ఆలస్యం చేసినా సరే అన్యాయం మాత్రం చేయడు. అయితే ఇది పెద్దల నుంచి వస్తున్నటువంటి సామెత మాత్రమే కాదు, మన విషయంలో కూడా 100% ఏదో ఒక సందర్భంలో జరిగి ఉండవచ్చు. మీరెవరికి కూడా కీడు చేయనప్పుడు భగవంతుడు మీకు అన్యాయం ఎలా చేస్తాడు? గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన బాధలు పడుతున్నప్పుడు మీ మంచి కర్మలను చూసి మీ దుఃఖాలను దూరం చేయటానికి ఆ భగవంతుడే మీ జీవితంలోనికి రాబోతున్నాడు. అయితే భగవంతుడు మీ వద్దకు రావటానికి అసలు కారణం మీ శత్రువులనే చెప్పుకోవాలి. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. మీ శత్రువుల వలనే ఈరోజు భగవంతుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షించబోతున్నాడు. అలాగే ఒక ఆత్మ మీ జీవితంలోనికి ప్రవేశించబోతుంది. నిజానికి మార్పు మీ జీవితంలో జరగకపోయి ఉంటే మీ శత్రువులు మిమ్మల్ని సర్వనాశనం చేసేవారు. అయితే ఇప్పుడు ఈ 4 రోజుల కాలం పరీక్షగా చూస్తే అంతా సర్దుకునేలా కనిపిస్తుంది. అందుకే ఆ భగవంతుడు మీతోనే ఉంటూ మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపించబోతున్నాడు. మీకు సమయానికి ఏం కావాలో అది మీరు దక్కించుకోబోతున్నారు. ఈ 4 రోజుల్లో నిజంగానే మీరు అదృష్టవంతులు. దీని గురించి అసలు బాధపడవలసినటువంటి అవసరమే లేదు. అలాగే ఒక ఆత్మ అనేది ఏదో ఒక రూపంలో లేదంటే ఒక శరీరం ద్వారా మీ బంధాన్ని ఏర్పరచుకోబోతుంది. సాధారణంగా ఆత్మలకు మనుషులకు కలయిక అనేది సాధ్యం కాదు. కానీ మీ విషయంలో ఒక ప్రత్యేకత జరగబోతుంది. అయితే ఈ రోజు నేను చెబుతున్నటువంటి విషయాలన్నీ పూర్తిగా ఈ విషయాలపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి జాగ్రత్తగా వినండి. అప్పుడు విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే మీ సొంతగా లేనిపోని కథలు ఊహించుకొని నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. మీ అదృష్టం బాగుంది కాబట్టే ఈ రోజు ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీ జీవితం ఇప్పుడు నెమ్మదిగా మారబోతుంది. ఈ మధ్య కాలంలో మీ మనసులో కొత్త ఉత్సాహం, ధైర్యం, పాజిటివ్ ఆలోచనలు రావటం మీరు గమనించే ఉంటారు. కారణం లేకుండా మనసుకు ఏదో తెలియని ప్రశాంతత లభించటం అంటే దానికి కారణం భగవంతుడి యొక్క అనుగ్రహమే కదా. మీ జీవితంలోనికి రావటమే కారణం. ఎందుకంటే మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి మీ పైన ఎన్నో రకాలుగా తాంత్రిక ప్రయోగాలు చేయడానికి, చాలా రకాలుగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. చేతబడి శత్రువులు మీ చుట్టూ తిరిగేలా ప్లాన్లు వేశారు. ఈ చేదు నిజం వింటే ఎవరికైనా వాళ్ళు గగురు పొడవలసిందే. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న విషయం కోరుతున్నాను. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ రాశిని బట్టి గ్రహాల స్థితిగతులను అలాగే మీ జాతకాన్ని ఎంతో లోతుగా పరిశీలించి చూస్తే మీ భవిష్యత్తుకు ఇది ఎంతో చక్కగా ఉపయోగపడే సమాచారం. దీనివలన మీరు మీ జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజయ పదంలో ముందుకు దూసుకుపోయే అవకాశం అయితే ఉంది. మీ జీవితంలో ఉన్న బాధలను దూరం చేయడానికి రాత్రింబవళ్లు మీరు ఎన్నో రకాలుగా శ్రమించారు. మీకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా ఈ రోజు నేను చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా వాటికి తగినటువంటి పరిష్కారం అనేది మీరు తప్పకుండా పొందుతారు. అయితే ఇంకా చెప్పాలంటే మీకెంతో నిష్ఠతో మీరు చేసినటువంటి చిన్న పూజ అలాగే ఒక పరిహారం అనేది కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి అసలు మీరేం చేయాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే, ఏ దేవతారాధన చేస్తే మరింత ఎక్కువగా మీకు ప్రయోజనం కలుగుతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల పాటు మీరు పూర్తిగా మీ మనసును అదుపులో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చెప్పే వీడియోలో చెప్పే పరిహారాలను పాటిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ మాట నేనెంతో నమ్మకంగా చెబుతున్నాను. ఒకవేళ ఈ 4 రోజుల తర్వాత కూడా మీకు ఎలాంటి మార్పులు కనిపించకపోతే అప్పటి నుంచి మా వీడియోలు చూడటం మానేయండి. ఎవరైతే పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఈ పరిహారాలు ఉపాయాలను పూర్తిగా భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వాళ్లకు ఖచ్చితమైనటువంటి ఒక మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. మీ శత్రువులు మీ పైన తాంత్రిక ప్రయోగాలు చేసి దుష్ట శక్తులను మీ ఇళ్ల వరకు పంపిస్తున్నారు అనే నిజాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో అటువంటి దుష్ట మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి సరిగ్గా ఇదే మీ జీవితంలో కూడా జరిగి ఉండవచ్చు. భగవంతుడి దృష్టి మీ పైనే ఉంది. ఎవరైతే భక్తితో ఉంటూ ఇతరులకు మేలు చెయ్యాలి అని చూస్తారో వారిపైన ఆ భగవంతుడి కృప ఎప్పుడూ ఉంటుంది.
మీ విషయంలో కూడా అదే జరగబోతుంది. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల దుష్ట శక్తులను వాడుతున్నారు అని గ్రహించి భగవంతుడే మిమ్మల్ని రక్షించాలి అని అనుకుని ఒక అదృశ్య శక్తిలా మీ దగ్గరికి రాబోతున్నారు. ఎక్కడైతే దైవిక శక్తి ఉంటుందో అక్కడ ఎలాంటి నకారాత్మక శక్తులు కూడా నిలవలేవు. ఇక్కడ మనం చెడు చేసినటువంటి శక్తుల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే మీ పూర్వజన్మ ఆత్మ మీ తోడుగా ఉండి మిమ్మల్ని ఎంతో ఆదరించాలి అని కోరుకుంటుంది. ఈ నిజాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడమని చెప్తున్నాను. భగవంతుడి యొక్క అనుగ్రహం, ముఖ్యంగా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి ఆశీస్సులు మీపైన, మీ కుటుంబం పైన ఉండబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలోకి అన్ని రకాల సుఖ సంతోషాలు రాబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ శుభగడియలు ఈ 4 రోజులు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక మీ ఎదుగుదలకు కొత్త దారులు కనిపిస్తాయి. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో పెద్ద శుభవార్తలు కూడా మీరు వింటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ అదృష్టాన్ని చూసి అసూయ పడేలా మీ జాతకం మారబోతుందంటే మీరు నమ్ముతారా? చెప్పాలంటే మీ ఎదుగుదలను చూసి పాత శత్రువులు కూడా లోపల కుళ్ళుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడిన వారు సైతం మీ స్థాయిని చూసి తలదించుకోబోతున్నారు. అందుకే మీరు భక్తి మార్గంలో ముందు ఉండండి. ఎక్కడైనా భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగితే అక్కడ మీ వంతు భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఆ భక్తి భావం మీ జీవితానికి కొత్త దశను చూపిస్తుంది. మీ జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలను కూడా మీకు చూపిస్తుందనే చెప్పుకోవాలి. ఇంతకీ మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఆ భగవంతుడు ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా పూజిస్తున్నారో ఆ దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడితో పాటు దుర్గాదేవి అనుగ్రహం కూడా మీ పైన ఉంది. కాబట్టి సాక్షాత్తు మహాకాళి అయినటువంటి దుర్గాదేవి, ఆమె యొక్క కరుణా కటాక్షాలు మీ పైన ఉండటం వలన మీకు ఈ 4 రోజుల్లో అమ్మవారి అనుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతుంది. మీ శత్రువులు ఎంత శక్తివంతులైనా సరే మీ తలలో ఎంట్రుకలు కూడా తాకలేరు. మీ పైసా నష్టం కూడా చేయలేరు. కాబట్టి అమ్మవారి దయ వలన మీ జీవితంలో ఈ 4 రోజుల్లో అద్భుతం జరగబోతుంది. మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి. చాలా త్వరలోనే బహుశా మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి శుభవార్తలైతే వినబోతున్నారు. మీ జీవితంలో కొన్ని విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉదాహరణకు మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీ ఎదురుగా ఎవరైనా సాధువులు, లేదంటే వృద్ధులు, లేదంటే గొప్పవారు, లేదంటే బ్రాహ్మణులు, యాచకులు వచ్చి ఏదైనా అడిగితే వాళ్ళని అసలు నిరాశపరచవద్దు. ఎందుకంటే ఎవరికైతే భగవంతుడి యొక్క అవకాశం అనేది ఎలా దక్కుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. వాళ్ళను మీకేదైనా కానీ పరిచయం చేసి వారికి ఏదైనా మీరు దానం ఇవ్వటం వలన మీకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. భగవంతుడు నిర్ణయంగా భావించండి. కాబట్టి భగవంతుని ప్రసన్నం చేసుకోవటం మీకు చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న పనులు మీరు చేయటం వలన మీరెంతో పుణ్యాన్ని, అలాగే మానసిక ప్రశాంతతను కూడా పొందిన వారవుతారు. అయితే ఈ పని వినటానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ దీన్ని అందరూ చేయలేరు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారు నిజమైన పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఇక మరొక ముఖ్యమైన విషయం, మీరెక్కడైనా పాము, తేలు, లేదంటే మరేదైనా జీవి కనిపిస్తే వాటికి అసలు హాని చేయవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడి సంకేతాలే. భగవంతుడు వాటి ద్వారా మీకేదో ఒక సంకేతాన్ని ఇవ్వాలి అని చూస్తున్నాడు. ఒకవేళ ఆ మూగజీవి మీకు ఎలాంటి కీడు చేయనప్పుడు మీరు కూడా దానికి నష్టం కలిగించకూడదు. వీలైతే వేరే వాళ్లకు కూడా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మూగజీవాలను వేధిస్తుంటే అలా చెయ్యవద్దని వాళ్లకు నచ్చ చెప్పండి. వాటిని సురక్షితంగా ఏదైనా అడవిలోనో లేదంటే పొలాల్లోనూ విడిచిపెట్టండి. అంతే తప్ప వాటి ప్రాణాలకు మాత్రం హాని చేయవద్దు. ఎందుకంటే అవి నోరు లేని జీవాలు. వాటి బాధను అవి చెప్పుకోలేవు. ఇలా చేయటం వలన మీకు ఎనలేనటువంటి పుణ్యం లభిస్తుంది. మీరిప్పుడు ఎంత తక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే మీకు అన్ని కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటే భవిష్యత్తులో అది మీకు అంత మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటే మీ అందరికీ చెప్పవలసినటువంటి మరొక విషయం, రాబోతున్న ఈ 4 రోజుల్లో మీకు చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. అది మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ బంధాలు కావచ్చు, లేదంటే కుటుంబ జీవితం, ధనలాభం, ఇలా ప్రతి రంగంలోనూ ఒక గొప్ప మార్పును మీరు స్వయంగా అనుభవించబోతున్నారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ జీవితంలోనికి ఎప్పుడు రాబోతుంది, అసలు ఎలా లభించబోతుంది అనే విషయాలతో పాటు ఆత్మ అని చెప్పుకున్నాం కదా, ఆత్మ గురించి కూడా లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తుంటే, మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తుంటే,
పూర్వజన్మ ఆత్మ అనేది వారి శరీరంలో సమాహితమై ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. అందుకే ఆమె మీ పైన అంత ప్రాణాన్ని అలాగే అంత ప్రేమను కురిపిస్తుంది. అలాంటి అమ్మాయిని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఇది అమ్మాయి వల్లే మీ జీవితంలో ఊహించినటువంటి ఎదుగుదల రాబోతుంది. సమాజంలో మీరు గొప్ప పేరు ప్రతిష్టలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ ఇల్లు, కుటుంబంలో వాతావరణంలో కూడా సంతోషంగా మారిపోతుంది. మీరు గమనిస్తూనే ఉంటారు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ పనుల్లో మీరు బిజీగా ఉంటూ జీవితంలో ఒక రకమైన తృప్తిని కూడా అనుభవిస్తారు. మీలో కొందరు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇక మీరు ఎక్కువగా మీ పనులను మీరు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత పనుల కోసం ఏకాంతంగా గడపటానికే ఇష్టపడతారు. ప్రేమ బంధాలు విషయానికొస్తే ఎలాంటి పెద్ద సమస్యలు కనిపించడం లేదు. కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకునేటప్పుడు తప్పుడు అపోహలకు తావివ్వకుండా చూసుకోండి. మీ బంధానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో మీ అదృష్ట నక్షత్రం చాలా బలంగా ఉంది. దీని వలన చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు, దాని వలన మీకు మంచి లాభాలు వస్తాయి. పాత పనులన్నీ అకస్మాత్తుగా ఊపందుకొని ఊహించని ధనలాభం తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో లేదా సోషల్ మీడియా రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి. మీ పనికి ఒక కొత్త గుర్తింపు వస్తుంది. మీ చేతికి మంచి విజయం లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా సువర్ణమైనటువంటి అవకాశం లాంటిది. వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు కూడా వస్తాయి. అందుకే మీ బిజినెస్ కు సంబంధించి డాక్యుమెంట్లు, లెక్కల విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. దీని వలన ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. సరైనటువంటి దిశలో సరైనటువంటి సమాచారంతో ముందడుగు వేస్తే మీ వ్యాపార విస్తరణ చాలా సులభంగా ఉంటుంది. మీరు కొద్దిగా శ్రమిస్తే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఈ 4 రోజుల సమయం మిమ్మల్ని పెద్ద పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుంది. మీ మనసులో కొత్త బిజినెస్ ఐడియా లాంటివి తీసుకొస్తుంది. మీ వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఎన్నాళ్ళుగా మీరు దేనికోసమైతే ఎదురు చూశారో మీ కోరికలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరే సమయం రాబోతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా సరే, కొత్త వాహనాలు కొనాలన్నా, ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, ఇలా మీరు ఏ అడుగు వేసినా సరే అందులో విజయం మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఇక మీ జాతకంలో ఈ శుభ సంకేతాలు చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తు దుర్గాదేవే మీ వెంట ఉండబోతుంది. ఇక భయపడవలసినటువంటి అవసరం ఏముంది? సాధారణంగా మీ జీవితంలో డబ్బు కొరత కానీ, సుఖశాంతులు కరువవటం కానీ జరుగుతుంటే దాని వెనక ఏదో బలమైనటువంటి కారణం అనేది ఉంటుంది. అయితే మీ జీవితంలో జరిగే ఈ మార్పులు కూడా మీ మంచి కోసమే జరుగుతున్నాయి. మీ కష్టాలకు కారణమైన లోపాలను వెతికి పట్టుకొని వాటికి సరైన పరిహారాలు కూడా ఇప్పుడు నేను మీకు అందివ్వబోతున్నాను. చాలా మంది జీవితాలలో బాధలకు అసలైనటువంటి కారణం వాళ్ళకి ఏమాత్రమూ తెలియదు. ఎందుకంటే ఆ కారణం ఒక గుప్త శత్రువు రూపంలో దాగి ఉండవచ్చు. మీ వెనకే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రహస్య శత్రువులను మీరు తేలికగా తీసుకోవద్దు. వాళ్ళు పైకి నక్కల్లా నటిస్తూ లోపల మాత్రం తోడేలు బుద్ధిని దాచుకుంటారు. అందుకే అలాంటి కపట శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ గొప్ప సంతోషకరమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని కాపాడటానికి ఇప్పుడు 2 శక్తులు మీ వెంటే ఉండబోతున్నాయి. అందులో ఒకటి భగవంతుడి అనుగ్రహం, మరొకటి మీ పూర్వజన్మ ఆత్మ. ఈ 2 శక్తులు మీకు అన్ని విధాలుగా మేలు చేయటానికే వస్తున్నాయి. కాబట్టి మీరు ఆనందంగా ఉండండి. నేనెవరికీ కీడు చేయనప్పుడు నాకు శత్రువులు ఎలా ఉంటారు అని మాత్రం మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మీ జాతకాన్ని, మీ కుండలిని ఎంతో సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఒక చేదు నిజం బయటపడింది. మీ చుట్టూ ఉన్న అత్యంత ఆత్మీయుల్లో కొంతమంది మీకు శత్రువులుగా ఉన్నారు. వాళ్ళు మీ వెనకే ఉండి కుట్రలు పన్నుతున్నారు. ఒకవేళ మీరీ నిజాన్ని తెలుసుకుని వాళ్ళని నేరుగా నిలదీస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అయితే మీరు కంటికి కనిపించకుండా లోపల మీ ఎదుగుదలను దెబ్బతీయాలనే చూస్తున్నారు. కాబట్టి అటువంటి శత్రువులకు మీరు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఇక అలాగే చెప్పుకుంటే మీ భవిష్యత్ ప్రణాళికల గురించి, మీ బిజినెస్ ప్లాన్ల గురించి ఎక్కువగా ఎవరితో మాట్లాడవద్దు. వాటి గురించి అడిగి తెలుసుకోవటానికి చాలా మంది ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ మనసుల్లో, మీ పనుల్లో అడ్డంకులు సృష్టించటానికి, మీ పనులు సాగకుండా చేయటానికి కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి మీ బుద్ధి సరిగ్గా పనిచేయకుండా, మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా తాంత్రిక ప్రయోగాలు సైతం చేయటానికి వెనకాడరు. అందుకే ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇంకా చెప్పాలంటే స్పష్టంగా మీ మనసులో ఈ విషయాలన్నీ కూడా ఒక వింతగా ఆశ్చర్యంగా మీకు అనిపించవచ్చు. కానీ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటికైనా ఉండండి. మీ జీవితంలో వచ్చినటువంటి ఆ పూర్వజన్మ ఆత్మ భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు దుర్గాదేవి పట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉండండి. మీ ఇంటికొచ్చే అతిథులను అభాగ్యులను ఆదరించండి. ఒకవేళ ఎవరైనా యాచకులు వృద్ధులు మీ దగ్గరికి వస్తే అవమానించవద్దు. మీకు తోచినంత వరకు దాన ధర్మాలు చేయండి. దీనివలన మీ జాతకంలో రాహుగ్రహం బలంగా మారిపోతుంది. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. ఇక మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల విషయానికొస్తే ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజులు ఎక్కువగా ఈ రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. దుర్గాదేవి అష్టోత్తరాలు చదువుకోవటం, దుర్గాదేవికి కుంకుమ పూజ చేసుకోవటం, అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో అలాగే ఎరుపు రంగు అక్షింతలతో పూజలు చేసుకోవటం, ఇంట్లో ఎక్కువగా దోపదీపం లాంటివి చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైన శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే అమ్మవారికి ఆవు నేతితో దీపాన్ని పెట్టండి. అలాగే బయటకు వెళ్లే ముందు అమ్మవారి యొక్క కుంకుమను ధారణ చేసి బయటికి వెళ్ళండి. అలాగే ఇంట్లో పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవటం, పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం లాంటివి చేయండి. అలాగే తులసి మొక్క ముందు తప్పకుండా దీపాన్ని పెట్టుకోండి. సాయంత్రం వేళ తులసి మొక్క ముందు ఆవు నేతితో దీపాన్ని పెట్టుకోవటం లాంటివి చేయటం వలన మీకు అత్యధికమైనటువంటి మంచి ఫలితాలైతే కనిపిస్తాయి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటటువంటి నామస్మరణ చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో పేదల పట్ల మంచి భావంతో అలాగే మీకేదైతే అందుబాటులో ఉందో అటువంటివి దానం చేయండి. అంటే వస్త్రదానం, అన్నదానం లాంటివి ఉంటాయి కదా, అటువంటి దానం చేయడానికైతే మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి.